కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణం జరిగింది. చిన్న కొడపగల్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కృష్ణ దారుణాతి దారుణంగా హత్యకు గురయ్యారు. అయితే కృష్ణను చంపి చెరువులో పడేశారు కొంతమంది దుండగులు. చెరువులో కృష్ణ మృతదేహాన్ని గుర్తించారు కొంతమంది స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే 2 రోజులుగా కృష్ణ కనిపించకుండా పోయినట్టుగా తెలుస్తోంది. ఈ హత్యకి వివాహేతర సంబంధమే కారణమైనట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా హత్య గల కారణాలపైన ఇంకా పోలీసులని ఎగ్జాక్ట్ ఏం జరిగి ఉంటుందనే దానిపైన పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సో కామారెడ్డి జిల్లా పిట్లం మండలంకి సంబంధించినటువంటి చిన్న కొడపగల్ పంచాయతీలో కార్యదర్శిగా పనిచేస్తున్నారు కృష్ణ అనే వ్యక్తి. 2 రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటూ కుటుంబీకులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు. పెద్ద ఎత్తున అంతటా కూడా వెతకడం ప్రారంభించారు. కానీ కృష్ణకు సంబంధించిన ఆచూకీ లభించలేదు. 2 రోజులైనప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో ఏం జరిగిందో ఏంటో అంటూ కూడా తన స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. కానీ కొంతమంది స్థానికులు కృష్ణ మృతదేహం చెరువులో తేలడం గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే అక్కడికి వచ్చి కృష్ణ మృతదేహాన్ని బయటికి వెలికి తీశారు.